రామ్ పోతినేని ఇతను స్క్రీన్ మీద కనపడ కూడా చాలా రోజులు అవుతుంది. రీసెంట్గానే నిన్న నైట్ ఒక గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇంకోటి కూడా వచ్చింది, ఈరోజు 3 hours బ్యాక్ వచ్చింది గ్లిమ్స్. సో అసలు గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. ఆంధ్ర తాలూకా అనేది గ్లిమ్స్ మీద పడింది. తర్వాత ర్యాపో, ఇది 2 పేర్లు ఒక సినిమాకి. ర్యాపో అంటే రామ్ పోతినేని. ఓకే, నెక్స్ట్ తన సినిమాలు ఇప్పుడు హీరోలు పెట్టుకుంటారు కదా, 22nd, 23rd, 24, నాగ చైతన్య NC22, మహేష్ బాబు MB22, అట్లా ర్యాపో. నెక్స్ట్ ఈ సినిమా అంటావా, ఆంధ్ర కింగ్, బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఒక అభిమాని బయోపిక్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా పేలుద్ది థియేటర్లో, మామూలుగా ఉండదు. అది గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోయింది. చాలా రోజుల తర్వాత రామ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు. ఇప్పుడు అభిమానుల గురించి మనం తీసిన సినిమాలు అంటావా, తేజ అప్పుడు ఒక సినిమా తీసాడబ్బా, అదేంటో మర్చిపోయేదాన్ని. ఒక సినిమా ఆది పినిశెట్టితోనూ స్టార్టింగ్ తెలియదు కానీ తేజతో సినిమా, ఆది పినిశెట్టి, ఆ సినిమా తీస్తారు, అదేంటో తెలియదు. ఇది విచిత్రం, ఇది ఒక విచిత్రం, అదొకటి. నెక్స్ట్ మళ్ళీ తర్వాత నేను ఇంతే, ఆబ్వియస్లీ ఇంకా తెలిసిందే. కాకపోతే నేను ఇంతే ఎక్కువ కృష్ణానగర్ సినిమా వాళ్ళ కష్టాల మీద పడ్డారు. ఎస్, కానీ ఒక పర్ఫెక్ట్ అభిమాని హీరో మీద సినిమా తీస్తే ఒక విచిత్రం. అవును, అసలు అభిమాని బయోపిక్ ఎలా ఉంటుంది అనేది సినీ అభిమానులకి విపరీతంగా నచ్చుద్ది చెప్పాలి అంటే. వాడికి అంటే ఫ్యాన్ కోసం ఏమేం చేస్తారు. ఒక విచిత్రంలో కూడా ఆల్రెడీ చూపించినప్పటికీ అది పెద్దగా ఎక్కల జనాలకి, ఎక్కల. అంటే వాడు వాళ్ళ హీరోని పెట్టి హీరోకి తెలియకుండా సినిమా తీయడం, అదొక కాన్సెప్ట్లే. బట్ ఇక్కడ ఏంటంటే రామ్ పోతినేని ఫుల్ మాసి దాంట్లో ఆ హీరో అభిమాని ఏమేం చేస్తారు, ఎక్కడెక్కడ కట్అవుట్లు వేస్తాడు, ఫ్యాన్స్ అందరు చందాలు వేసుకొని ఏమేం చేసుకుంటారు. అక్కడేమో ఎమోషన్గా చూపించారులే, బట్ అంత ఎమోషన్ అవసరం లేదు. ఇక్కడ అయ్యో మర్చిపోయి ఈ అబ్బాయిది కూడా ఉంది, అది నేనింతే కదా, నేనింతేలో పూరి కోడు తమ్ముడు, అవును వాడిదో ట్రాక్. సో ఇట్లా ఒక ఫ్యాన్ అభిమానికి సంబంధించినటువంటి ఫుల్ ప్లెడ్జ్ మాస్ రిలేటెడ్ స్టోరీ. అండ్ ఉపేంద్ర అభిమాని వెరైటీగా తీసుకున్నాడు. ఇప్పుడు ఉపేంద్ర అప్పట్లో ఈ హీరో వస్తే ఒక డిఫరెంట్గా ఉండేది. ఎట్లా అంటే MTV సుబ్బలక్ష్మిదే యమడూబు సాంగ్. ఆ తర్వాత ఈడియట్ అంటే ఈయన స్టూపిడ్ అన్నాడు. ఇట్లా చాలా సినిమాలు ఒకటొకటి విచిత్రమైన సినిమా. రా పో ఏంటిది ఇట్లా UI ఏవో డిఫరెంట్ సూపర్ సినిమాలు తీసేవాడు. తనకంటూ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది, తను ఒక డిఫరెంట్ యాక్టర్. తన అభిమాని ఎలా ఉంటాడు అనేది ఫుల్ ప్లెజ్డ్గా తీశారు. నన్ను అడిగితే తెలుగు అండ్ కన్నడలో అయితే ఇది పేలుద్ది బాగా. అవునా, కన్నడ అంటే ఉపేంద్ర ఉన్నాడు కాబట్టి అభిమానిగా. తెలుగులో మన తెలుగు సినిమా కాబట్టి ఆబ్వియస్లీ. ఇంకా మిగతా లాంగ్వేజెస్లో చూడాలి. తమిళంలో కూడా పేలుద్దిలే, ఎందుకంటే తమిళ్లో కూడా సినిమా అభిమానులు విపరీతంగా ఉంటారు. అంటే కేరళ వాళ్ళు మరీ అంత థియేటర్ల ముందు రచ్చ చేసే వాళ్ళు ఉంటారు. ఇటు మన సైడ్ అయితే బాగానే ఉంటుంది. సో ఈ సినిమా ఖచ్చితంగా నువ్వు రాసి పెట్టుకో, ఇది హిట్. ఓకే, హీరోయిన్ చూపిలేదు ఎవరిని నాకు తెలియదు, జస్ట్ ఆ క్లిమ్స్ మాత్రమే చూసాను. భాగ్యలక్ష్మి ఎవరో కొత్త భాగ్యశ్రీ బోర్సేనా. భాగ్యశ్రీ బోర్స్ అంటే మన ఇప్పుడు ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ హీరోయిన్. ఓకే, దాంట్లో కూడా అమ్మాయి అంట అయితే మేబీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పవన్ కళ్యాణ్ది బాగా ఫేమస్ అయిన తర్వాత ఆ తాలూకా ఫేమస్ అయింది. సో ఇప్పుడు ఇది కూడా ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా. ఓకే, ఆంధ్ర కింగ్ అంటే ఉపేంద్ర ఆంధ్ర కింగ్ తాలూకా అని వచ్చింది. ఆ గ్లిమ్స్లో స్టార్టింగ్ కూడా లోపల థియేటర్లో టికెట్లు ఇచ్చేవాడు. మేము ఎమ్మెల్యే తాలూకా 2 టికెట్లు పక్కన వచ్చి కుదరదు బాబు, మేము మినిస్టర్ తాలూకా 2 టికెట్లు, మేము సర్పంచ్, మేము కౌన్సిలర్, ఎవరికి టికెట్లు ఇవ్వడు అన్న. ఒక 50 టికెట్లు అంటే ఎవరంటే ఫ్యాన్ అనగానే ఇచ్చేస్తాడు టికెట్. అట్లా అది గ్లిమ్స్ చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అయితే నింపింది ఫ్యాన్స్లో చెప్పాలి అంటే. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఈవెన్ చూసిన వాళ్ళందరికీ. నాకు కూడా నచ్చింది, ఈ సినిమా హిట్ అవుతుంది. ఓకే, రామ్ పోతినేనికి ఈ మూవీ కంబ్యాక్ అని చెప్పవచ్చా? ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ స్క్రీన్ మీద కనబడట్లా. ఇక ఈ స్మార్ట్ డబుల్ తర్వాత కొంచెం గ్యాప్, ఇప్పుడు కంబ్యాక్ 100% కంబ్యాక్. ఓకే, ఓవరాల్గా ఈ గ్లిమ్స్ మీద ఒక మాటలో చెప్పని చెప్తారు. సూపర్ హిట్ అబ్బా సినిమా, రాసి పెట్టుకో. చాలా ఒక గ్లిమ్స్ చెప్పడానికి ఏదైనా కొన్ని పోస్టర్ చూసి చెప్పేయచ్చు సినిమాలు ఎలా ఉంటాయని. ఇప్పుడు మనం మరీ కృష్ణానగర్ మీద పోస్టర్లు ఉంటాయి భయపెట్టేవి, అట్లా కాకుండా ఇవి ఈ గ్లిమ్స్ పోస్టర్ చూసి చెప్పేసేయచ్చు ఇది హిట్. ఓకే, సరే, ఇది సంబంధం లేదు, బట్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు డైలీ 1-2 ఖచ్చితంగా రిలీజ్ అవుతూనే ఉంటాయి, మనకు తెలియదు.
సో ఎందుకు అంత పిచ్చి సినిమా కంటే ఎవరో తీస్తారు నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇసి వీళ్ళు పిలుస్తారు మన ప్రసాద్ ల్యాబ్స్కి, రండి ఒక సినిమా చూడండి. సరే చూద్దాం, ఫీల్ అవుతాడేమో పాపం అని పోతాం. వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు వచ్చారో మా దగ్గరికి. అలా ఉంటాయి, ఎన్నో ఉంటాయి అట్లా తెలుసా. అట్లా చాలా రేర్గా కొన్ని బాగుంటాయి. బట్ రిలీజ్ అదేదో థియేటర్లో రిలీజ్ చేసుకుంటే మనకు కనబడేది కూడా కాదేమో అనిపిస్తుంది. పిలిచి మరీ చూపిస్తారు, అమ్మో అనిపిస్తుంది. ఏమో ఎందుకు తీస్తారో కూడా తెలియదు. నెలకోటి 2 నెలకోటి సినిమాలు తీస్తూ ఉంటారు, రిలీజ్ అవుతాయి మళ్ళీ అవి కనపడవు, రిలీజ్ అవుతూ ఉంటాయి. అట్లా ఎప్పుడో ఒకటి ఏదో కొంచెం బాగుంటే హిట్, లేకపోతే అంతే.